18 నెలల పరిపాలన, సంక్రాంతి కూడా వచ్చింది. మరి రేషన్లో సంక్రాంతి కానికి ఏమైనా ఊహించవచ్చు అంటారా? ప్రతి సంవత్సరం ఇస్తారు కదా సంక్రాంతి. ఏమి కానికి లేడు అయిపోయింది. వాళ్ళు పడి ఇవ్వలేరు. చూస్తే పదే పదే అమరావతి ఎన్ని వ్యయ ప్రయాసాలు పడినా చేస్తామని కేంద్ర ప్రభుత్వం అని చెప్పారు, ఒక్కటి చేయలే. అట్ర ఫ్లాప్. గ్యాస్ సిలిండర్లు చెప్పారు, ఎక్కడో ఒకడారా ఇచ్చారు, లేదు. మినిస్టర్ల పనులు చేయట్లేదు, కలెక్టర్లని తిడుతున్నాడు. ఆయన ఒక కలెక్టర్ పేరేదో ఉందండి, ఆయన చెబుతున్నాడు, మీకేమన్నా బానిసలమా మేము అంటే పరిపాలన లేనిది చేయలేడు ఆయన. ఇప్పుడు గతంలో ఏమన్నా ఓపిక చేసాడేమో కానీ అయితే ప్రజలకి ఈయనేం మంచి పనులు చేయలే. ఎన్టీ రామారావు గారు చేశాడు కాంగ్రెస్ తర్వాత. మాజీ ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటున్నారు సార్, నదీ పరివాహక ప్రాంతంలో రాజధాని కట్టడం ఎందుకు, రెండో దశ ల్యాండ్ పూలింగ్ మళ్ళీ 50,000 ఎకరాలకి టెండర్ వేస్తున్నారు, 2 లక్షల కోట్లు అవుతుంది అంటున్నారు కదా. చచ్చిపోతున్నారండి వీళ్ళు. ఒక ఆయన చచ్చిపోయాడు. అవును. ఇప్పుడు తర్వాత వాళ్ళ మీదగానే ఇల్లు పడేసి రోడ్డు ఏదో వేయాలని ఈయన ఇల్లు కడుతున్నాడంట అక్కడ. అది అన్యాయం కదా. ఇప్పుడు రైతులు ఏదో నమ్మి ఇచ్చారు మేలు చేస్తారని, వాళ్ళు ఆ విధంగా చచ్చిపోతుంటే ఎందుకంటే గుంటూరు తెనాలి విజయవాడ మధ్య హైవే పక్కనే ఖాళీ స్థలాలు ఉండి డబ్బులు ఖర్చు కాకుండా. పరిపాలన ప్రభుత్వ భవనాలు కట్టడానికి ఎన్ని ఎకరాలు కావాలి, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేస్తుందని అడుగుతున్నారు. వాస్తవమే అది వాస్తవేనండి. జగన్ గారు చెప్పడం కాదు, జనం ఎవరు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరి కాళ్ళు 100 ఎకరాలు కొనేసుకుని 10 ఎకరాలు 20 ఎకరాలు కొనేసుకుని ముందేమో నూజివీడు అక్కడక్కడని చెప్పి మబ్బి పెట్టి వీళ్ళు కొనుక్కుని ఇక్కడ సడన్గా ప్రకటించారు. మీటింగ్లో చూసే ఉంటారు, మేము కనుక అభివృద్ధి చేయకపోతే కోర్టుకి వెళ్ళండి అంటారు. అంటే భూమి తీసుకుంటారంట, 2029 లోపల అభివృద్ధి చేయకపోతే కోర్టుకి వెళ్ళి తెలుసుకోవాలంట. అంటే రైతు ఖాళీగా కూర్చుంటారు. అంతేగాని కోర్టుకి వెళ్ళి తెలుసుకోవాలంటే ఆల్రెడీ చెప్పేశాడు ఈయన. ఆయన చెప్తున్నాడుగా, మీరు మళ్ళీ 50,000 ఎకరాలు ఈగిపోతే మున్సిపాలిటీ అవుద్ది, ఇది రాజధాని అవదు, బలవంతంగా తీసుకుంటాం అంటే వాళ్ళ రైతుల్ని చంపేయాలనేగా. సార్ ఇది ఏ విధానం ఎందుకంటారు? ఆల్రెడీ 50,000 ఎకరాలు నిరుపయోగంగానే ఉన్నాయి కదా. ఆయన పని అయిపోయిందండి, ఆయనకి చేయటం కుదరట్లా. కొడుకు అప్పు చెప్పాడు, కొడుకేమో రెడ్ బుక్ రాజ్యాంగం ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తున్నారు. అది ఏదైనా కూడా క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు కదా సార్. జగన్ హయాంలో ముందుకెళ్ళిన మాట వాస్తవం, మేమందరం చూసాం కాదండి. జగన్ గారు చేశాడు, ఆయన ఏమి చేయలేదు, మోసం చేస్తున్నాడని చెప్పారు. మీరు మంచి చేయండి, మంచి చేసి బాగా పేరు తెచ్చుకోండి, 10 ఏళ్ళు మీరే ఉండండి, అది బాగుంటుంది. కానీ ఆయన సంక్షేమ పథకాలు చెప్పినవి చేశాడు, మీరు చెప్పినవి చేయకపోగా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. వచ్చిన కాడ నుంచి అపోజిషన్ వాళ్ళ మీద దాడులు, వాళ్ళని చేయటం స్కిల్స్ స్కాము, తర్వాత ఇదేంటి ఫైబర్ స్కాము, లిక్కర్ స్కాము, ఇవన్నీ మీరు చేసినవి. వాళ్ళ మీద నెట్టి వాళ్ళని జైల్లో పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఒక మాట అంటున్నారు సార్, మొన్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఆయన ఏమంటున్నారంటే, నేను డబ్బుల కోసం వచ్చిన వ్యక్తిని కాదు, డబ్బులు కావాలంటే ఫ్లాప్ అయిన సినిమా మీద కూడా నాకు డబ్బులు వస్తాయి, ఏరి పారేస్తాను, ఎవరైనా మత విద్వేషాలు సృష్టించాలనుకుంటే పిఠాపురంలో పిట్ట ఏకరాలినా కానీ భూతత్వంలో చూస్తున్నారంట. ఆయన్నే ఒకసారి మనస్సాక్షి ఆలోచించి చెప్పమను. ఆయన మన కులాలు మతాలు ఎత్తేది ఆయనే. ఒకసారి మనస్సాక్షి ఆలోచించుకుంటే అర్థం అవుద్ది. ఆయన గురించి మాట్లాడటం కూడా అనవసరం. చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ ఇండస్ట్రీలో ఆయన ఏం చేశాడో ఆయనకే తెలుసు. ఇప్పుడు సూపర్ 6 అట్ర ఫ్లాప్ అయిపోయింది, ఏమి చేయట్లా. రాజధాని వాళ్ళని మున్సిపాలిటీ చేస్తాం, మీరు మళ్ళీ పొలాలు ఇగిపోతుంటే ఆ రైతులు బతకొద్దా? 19-29 గ్రామాలు అందరూ దేనికి ఏ వాదనకి ఎక్కువ కట్టుబడి ఉంటారు ప్రజలు? ఊరినే భూములు ఇవ్వడానికి రెడీ అయిపోతారు ప్రజలు. ఆయన సూపర్ 6 అమలు చేయలేదు, అమలు చేయనప్పుడు ఏం చేస్తారు? ఆల్టర్నేటివ్ వేరే చూసుకుంటారు, అంతే కదా పరిస్థితి. రాష్ట్రంలో 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వంతో పాటు ఈ అంశాలన్నీ ఎలా ఉన్నాయి? సంక్షేమాల్లో ఏమి అందుతున్నాయి మేడం? ఏవి కొంచెం అరకొరగానే ఉన్నాయి? అరకొరగా అంటే తల్లికి వందనం ఒకటి తీసుకున్నామండి, 2 ఉంటే ఒకరికి పడింది, ఇంకొకరిది అట్లీస్ట్ రిజెక్టెడ్ లిస్ట్లో కూడా పడలేదు. యాక్చువల్గా అది అంతకుముందు ఆల్టర్నేట్గా 2కి పడింది, కానీ ఇప్పుడు మరి 2కి అదే డేటా ఉంటుంది కదా, కానీ ఒకరికి పడింది, ఒకరికి పడలేదు.
ఎందుకంటే మేడం ఈ సంక్రాంతికి సంబంధించి ఫెస్టివల్ సీజన్ కూడా మొదలైంది కాబట్టి సంక్రాంతి కానికి ఏమైనా అందుకున్నారా? రేషన్లో కిట్ ఇచ్చేవాళ్ళు కదా, ఇస్తారన్నారు, మరి ఇప్పుడు ఇస్తారు లేదో తెలియదు. ఇంతవరకు అయితే మాకేం అందలేదు, ఇన్ఫర్మేషన్ కూడా లేదు. రెగ్యులర్గా రేషన్తో పాటు ఇంకేమొస్తున్నాయి మేడం? ఒక బియ్యం కాకుండా ఒక పంచదార ఇస్తున్నారండి, పంచదార తప్ప ఇంకేం అందట్లే మాకు. పంచదార బియ్యం కూడా తిందామని తీసుకుంటున్నాం, కానీ దాని ఇవి పిండి బియ్యం కలుపుతున్నారు కదా, రైస్ ఏదో దానివల్ల మాకేమవుతుందంటే ఇల్లంతా ముక్కు పురుగులు వచ్చేస్తాయి. అది చాలా ఇబ్బంది అవుతుంది. పుస్తకాల్లో అదే, బట్టల్లో అదే, ఇల్లంతా అది మేము వాడేంత వరకు కూడా అది ఉండట్లా. మాకంటే ముందు ముక్కు పురుగులు తినేస్తున్నాయి. డిపోల్లో నుంచి తీసుకోవడం ఇబ్బందిగా ఉందా? గతంలో డోర్ డెలివరీస్ ఉండేది కాబట్టి. డోర్ డెలివరీ బాగానే ఉంది, ఇది కూడా బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. మనకు అవసరం కాబట్టి ఎక్కడికైనా వెళ్తాం. గ్యాస్ సిలిండర్లకి ఎన్నిటికి పడ్డాయి మేడం? ఒక్కటి పడిందండి, ఒక్కసారి పడింది, ఇంకా మళ్ళీ పడలా. ఇప్పుడు 15 ఉచిత బస్సు ప్రయాణం కొంచెం ఉపయోగమే అంటారా, వేస్ట్ అంటారా? ఉపయోగమేనండి. అత్యవసరమైన వాళ్ళకి చాలా మందికి. ఇప్పుడు నిన్నెవరో అన్నారు పేపర్లో అన్నట్టుగా, ఆధార్ కార్డు కంటే రేషన్ కార్డు బెస్ట్ అంటే అవసరమైన వాళ్ళు ఉపయోగించుకుంటారు, అందరికీ నిరుపయోగం కాకుండా ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని బస్సులు తీసేసి కొన్ని పెట్టింది, అది ఒకటి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అయింది. కానీ దీనివల్ల కొంతమంది తగ్గుతారు కదా రేషన్ కార్డు పెట్టడం వల్ల. ఆధార్ అంటే అందరూ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు వాడుతున్నారు, అదే ఓన్లీ రేషన్ కార్డు అంటే లేని వాళ్ళు మాత్రమే వాడతారు. ఎలా ఉంది మేడం రాష్ట్రంలో? టీవీలో ఎప్పుడు వార్తల్లో చూస్తుంటారు అమరావతి అక్కడ జరుగుతుంది పనులు ఇవన్నీ. అమరావతి అయితే ఎలా ఉంటుంది అంటారు? అమరావతి అయితే మనకి విజయవాడ కృష్ణా జిల్లా కాబట్టి అమరావతి అయితే మనకి బెనిఫిట్స్ ఉండొచ్చు, ఉంటే ఇంక మంచిది, ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ డెవలప్ అవుతుంది ఏపీ అనేది. అంటారంటే రెండో దశ ల్యాండ్ పూలింగ్కి వెళ్తున్నారు, రైతులు మరోసారి భూమి ఇవ్వాల్సి వస్తుంది. అంటే 3 పంటలు పండే భూమి కదా. రైతుల భూమి గురించి నాకు ఐడియా లేదు కానండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఇళ్ల పట్టాలు అయితే మాకు పట్టా ఇచ్చారు, కానీ అది పట్టా పేరుకి పట్టా ఇచ్చారు, అది స్థలం చూపించలేదు, శంకుస్థాపన అవ్వలేదు, ఏం అవ్వలేదు. మళ్ళీ పెట్టాము ఇప్పుడు, ఇది మళ్ళీ ఇంకొకసారి పెట్టాము. మరి అది వస్తుందో లేదో, ఈ ప్రభుత్వం అయ్యే లోపల మాకు ఇళ్ళు అందుతాయో లేదా అనేది కూడా సందేహం. అందితే సంతోషిస్తాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, గ్రామీణాభివృద్ధి శాఖ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఆయన కూడా అంటున్నారు కదా, పదే బాధ్యతలు తీసుకున్నాను, సినిమాల నుంచి బయటకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటాను అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ప్రజల సమస్యలు తెలుసుకోవడం, జై జవాన్ జై కిసాన్ అంటారు కదండి. కిసాన్ సరిగా ఉంటే అందరికీ ఆహారం దొరుకుతుంది. వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చారంటే మంచిదే. డెవలప్మెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయొచ్చు, కానీ దానికంటే ముందు రైతులకి ఆసరాగా నిలిస్తే అభివృద్ధి చెందుతుంది, బాగా మన అందరికీ ఆహారం అందుతుంది. భవిష్యత్ అంతా కూడా ఒక పక్క అమరావతి, ఒక పక్క విశాఖపట్నం డెవలప్మెంట్, కంపెనీలతో పాటు ఇండస్ట్రీస్, ఎలా అనిపిస్తుంది? అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారంటే ప్రజలకి అన్ని పనులు చేస్తారని, వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారని ఎన్నుకున్నారు. ఆయన దృష్టి అంతా, ఆయన విజన్ బాగుంటుంది. అసలు చంద్రబాబు గారి విజనే వేరు. అయితే ఆయన దృష్టి అంతా కూడా ఈ మన రాజధాని మీద పెట్టాడు, కానీ ప్రజలకి కానీ చూడటానికి కానీ ఇప్పుడు ఎంతమంది ఉద్యోగాలు లేకపోతే అధిక రేట్లు పెరిగిపోయినాయి. ఇంతకుముందు నూనె అయితే 100 రూపాయలు 90 రూపాయలు ఉండేది, ఇప్పుడు 150 170 దాకా కూడా వెళ్ళిపోయింది. కనీసం ఈ ప్రజల వైపు కూడా చూసి రేట్లు, ఈ ధరలో కూడా కాస్తంత ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా చూస్తే, ఇప్పుడు కాస్తంత ఉన్నవాళ్ళు అయితే కనుక కొనుక్కోగలుగుతారు, మిగిలిన వాళ్ళు అయితే ఎట్లా కొనుక్కోగలుగుతారు? తినడానికే తిండి లేక. ఇంతకుముందు అంటే 100 రూపాయలకి వచ్చేది. ఇదివరకు చేతిలో డబ్బులు పట్టుకెళ్తే సంచి నిండా కూరగాయలు వచ్చాయి, సరుకులు వచ్చాయి. ఇప్పుడు జేబు నిండా డబ్బులు పట్టుకెళ్తున్నా కానీ సంచిలోకి రావట్లా పరిస్థితి అది. అయితే అంటే పదే కలెక్టర్ సమావేశం అంటున్నారు, లేదా హై క్లాస్ సింగపూర్ తరహా అంటున్నారు, కానీ మరి సామాన్యుడి పరిస్థితి అవన్నీ చేస్తున్నారు, బాగానే ఉంది. ఆ విజన్ అంతా బాగుందండి, చంద్రబాబు గారి విజన్ బాగుంటుంది. అయితే సామాన్య ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకొని ఒకవైపు వీళ్ళని కూడా చూస్తూ ఉంటే కనుక ప్రజలకు కూడా కొంచెం మేలు చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే ఏమన్నా మేలు చేస్తారన్న ఆశతోనే అందరూ ఓట్లు వేశారు, కాబట్టి ఆ మేలు చేస్తే బాగుంటుంది, సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? తారీఖు నుంచి అన్నీ అందుకుంటున్నారు, లేదా ఇబ్బంది ఏమైనా ఉందా? ఇబ్బందినే ఉందిగా, మరి 60 సంవత్సరాల వాళ్ళకి ఏమీ లేదు, మరి పింఛనీ కూడా ఇవ్వట్లేదు, మరి ఇబ్బందినే ఉంటుంది పిల్లలకి. ముఖ్యమంత్రి గారు అప్పుడేమో వాలంటీర్లను పెట్టి ఇప్పించారు అన్ని, అప్పుడు ఎలా ఇంటికి వచ్చి బియ్యం ఇచ్చారు, ఇంటికి వచ్చి పింఛనీ ఇచ్చారు. ఇప్పుడేం పోయి ఇంటింటికి పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది. మాకేం ఇబ్బందినే ఉంది, మాకేం సఫలా ఏం చేయట్లేదు చంద్రబాబు నాయుడు. పథకాలన్నీ కూడా వాలంటీర్లు వచ్చేవాళ్ళు కాబట్టి అన్ని తెలుసు. వాలంటీర్ వచ్చేవాళ్ళు మాకు అన్నీ ఇచ్చేవాడు. మాకు జగన్ గారు మాకు సాయం బాగా చేసిండు. మాకు జగన్ మించిన మాకు ఎవరూ లేరు. దేవుడు అంటోడు మాకు జగన్ దండం పెడుతున్నా.
మాకు చంద్రబాబు ఏం చేయట్లేదు. సూపర్ 6 అన్నారు, మహిళలకి 18,000 ఇవ్వాలి, సంవత్సరం బారు మీద నెలకు 1,500, అది లెక్క. అది వేయట్లేదండి, అవి వేయట్లేదు. ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ఏంటి అసలు అరకొరగానే ఉన్నాయి బస్సులు అంటున్నారు. బస్సుల్లో ఏం తిట్లు తిడుతున్నారు, ఫ్రీ బస్సు పెట్టి జనాలు డ్రైవర్లు ఇసుగుబడి తిట్టడం, ఆడబోయి ఆపటం, ఏడబోయి ఆపటం, మా అక్కలో చెల్లెళ్ళు ఓట్లు వేస్తారని చెప్పి మాయ చేసి మమ్మల్ని ఉంచేసిండు. మమ్మల్ని జనాలు ఫ్రీ బస్సు పెట్టి బస్సులు ఆపట్లేదు. ఆటో కార్మికులు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు. ఆయన హయాంలో ఏమి ఇబ్బందులు లేవుగా. అప్పుడు ఇబ్బందులు లేవు. మమ్మల్ని అసలు మా అయ్య బయటకు రాని కూడా పెంచిండు. పెద్ద కొడుకు మాకు జగన్ గారు, ఈయన మాకేం చేయట్లేదు అనుకొని ఏమి ఇవ్వట్లేదు. అన్ని ఆన్లైన్లో పెట్టడం, కరెంటు బిల్లులు కట్టించుకోవడం, ఇంత కరెంటు బిల్లు కడతాను. మాకేం సప్లై ఏం లేదు, మాకేం సహాయం ఏదైనా కాగితం కావాలని వెళ్ళినా సరిగ్గా పని చేయట్లేదుగా. మరి చేయట్లే. అక్కడ ఆ ఊరు అక్కడ ఆ సచివాలయం పోయి, ఈ సచివాలయం పోయి, ఈ సచివాలయం పోయి, ఆ సచివాలయం పోయి చెప్తున్నారు, పని అవ్వట్లేదు. క్యాస్ట్ ఇన్కమ్ ఏదైనా కావాలన్నా పిల్లల చదువులకి డబ్బులు పడాలి, పిల్లలకు డబ్బులు పట్టలేదు. మరి క్యాస్ట్ సర్టిఫికేట్ అంటున్నాం, డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా లేదంటున్నారు. మరి ఇబ్బందుల్లో బట్టి పెట్టి మా పిల్లలకు కూడా డబ్బులు పట్టలేదు. తల్లిదండ్రులు లేని పిల్లలకి ఏం సాయం చేయట్లేదు చంద్రనాయుడు బాబు. అప్పుడు ఏంటంటే గడప గడపకి వచ్చి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుతుంది. గడప గడపకి మా దేవుడు అంటోడు జగన్ గారు మాకు సహాయం చేసిండు. ఇప్పుడు కూడా ఆ దేవుడిని మేము మర్చిపోము. చంద్రబాబు మటు మాకేం చేయట్లేదు అయ్యా. మాట్లాడితే అమరావతి అంటున్నారు, భూములు లాక్కుంటున్నారు. మాకు వచ్చింది మా ఊళ్ళకి రాదుగా. అమరావతి వాడికే మేలు కానీ మరి లోకం మీద జనం అంతా వాళ్ళు ఏడుస్తున్నారు, ఎందుకు భూములు పోతున్నాయి అంటున్నారు, మళ్ళీ తీసుకుంటాం అంటున్నారు. భూములు పోతున్నాయి అంటున్నారు, మళ్ళీ తీసుకుంటాం అంటున్నారు, మళ్ళీ ఇస్తాం అంటున్నారు. ఇదిగో అక్కడ ఇల్లు ఎత్తాం, ఇక్కడ ఇల్లు ఎత్తాం, అది అక్కడ చోటు ఎత్తాం, ఇక్కడ చోటు ఎత్తాం అని మాయ చేసి గెలిచి ఎట్టో కట్ట రానికుండా చేసాయని గెలిచి మాకేం చేయట్లేదండి. మరి మరొకసారి జగన్ గారు ప్రజల్లోకి వస్తారంటున్నారు ఫిబ్రవరి నుంచి, ఎలా ఉంటది? మాకు జగన్ గారు రావాలండి, ఆయనకి దండం పెడుతున్నాం. జగన్ గారు నా కొడుకులు అంటారు. 2029లో ఎలా ఉంటుంది, ఆయన వస్తారు మరి? ఆయన రావాలి, జగన్ గారు రావాలి. సంక్షేమ పథకాలు సూపర్ 6 ఒక పక్కేమో అభివృద్ధి, విశాఖపట్నంతో పాటు ఇటు చూసుకుంటేనేమో అమరావతి, ఎలా అనిపిస్తుంది, ఆచరణలో ఎలా ఉంది? ఏమండి, ఏదైనా సరే నిదానమే ప్రధానం అండి. మనకి ఆయన ఇలా వచ్చేసేసాడు, అన్నీ చేసేయాలంటే ఏ ప్రభుత్వానికి అది చెల్లుబాటు కాదు. ఏంటంటే వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ పోతున్నారు ఆయన. ఎవరికి ఏ లోటు జరగట్లేదు. పెన్షనే ఇంటికి వచ్చి ఇస్తున్నారు, అందరినీ సకాలం ఆదుకుంటారు. రోడ్డు చూడండి ఇప్పుడు నెంబర్ 1గా ఉంది. అమరావతిని ఎలా అభివృద్ధి చేస్తున్నారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంత బాగా చేస్తున్నారు చెప్పండి. ఏ డిప్యూటీ సీఎం అండి ఇట్లా కారులో వెళ్తూ రోడ్డు మీద ఆగి అప్పటికప్పుడు వాళ్ళవి ఫిర్యాదులు తీసుకొని ఆన్ ది స్పాట్ ఎవరు చేస్తున్నారు చెప్పండి. హ్యాట్స్ ఆఫ్ అండి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ. వీళ్ళు ఇంకా కొనసాగితే మన అమరావతి ఇక్కడ కానీ ఎక్కడికో తీసుకెళ్తారండి. వరల్డ్లో మన అమరావతి నిలబెడతారండి చంద్రబాబు నాయుడు. చూసే ఉంటారు, కేబినెట్ మీటింగ్లో కలెక్టర్ల సమావేశం జరిగింది. కలెక్టర్లు కూడా దిశానిర్దేశం చేశారు. జిల్లాల వారీగా పర్సంటేజ్ ప్రకారం ఎవరు ఎంత పని చేస్తున్నారు అనేది ఒక గ్రాఫ్ రూపొందించారు. ఎలా ఉంది కలెక్టర్ వాళ్ళు కూడా మరి పదే వాళ్ళకు కూడా ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? కరెక్ట్ డెసిషన్ అండి. ఇప్పుడు నేను పోయి కుర్చీలోనే కూర్చుంటాను, నేను చూడడం చేయనంటే ఎవరికి తెలుస్తుందండి పాలన అనేది. కలెక్టర్ని కూడా ఒక లైన్లో నుంచోబెట్టి ఇలా చేస్తేనే, లేదంటే ఉష్పటాక్ తీసి పడేయటమే. మొహమాటం ఏమీ లేదండి పవన్ కళ్యాణ్ గారి కాడి కానీ. ఏదైనా చెప్తున్నాను, ఆయన ఎంత బాగా చేస్తున్నారండి. చిన్న పిల్లల దగ్గర నుంచి అండి ఎవరు పట్టించుకుంటారండి. చిన్న పిల్లలు అన్నా మాకు ఇది కావాలంటే అంత ఇదిగా చేస్తున్నాడండి. నిజంగా ఇలా చేస్తే నా భూతో నా భవిష్యత్తు. జై పవన్ కళ్యాణ్ అండి. భోగాపురం ఎయిర్పోర్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఉత్తరాంధ్ర ప్రజలకి ఒక తొలిమెట్టు అంటున్నారు. ఎదుగుదలతో పాటు అటుపక్క అభివృద్ధి ఉంటుంది, మాకు కూడా ఉపాధులు ఉంటాయి చుట్టుపక్కల అంటున్నారు. ఎలా ఉంది? మరి డెఫినెట్ అదే కదండి ఆయన చెప్పింది. ఉపాధి కల్పిస్తాను అంటున్నారు. అక్కడ కనుక హబ్ వస్తే కనుక ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నారండి ఆయన. అన్నం పెట్టినట్టే ఒక కుటుంబానికి ఒక యువకుడికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబాన్ని ఎంత బాగా 3 పూట్ల తిండి తింటారు కదండి. అంతకుమించి ఇంకేం కావాలి ఒక యువకుడికి. చదువుకున్నాడు, చేతిలో పట్టా ఉంది, ఒక ఉద్యోగం వస్తే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది కదా, అది చాలు కదండి. అదే మనందరం కూడా కోరుకుంటేది కూడాను. రాష్ట్ర ప్రజలను కూడా ఉప ముఖ్యమంత్రి గారు సమయం అడుగుతున్నారు. 10-15 ఏళ్ళు ఇవ్వగలిగితే సుస్థిరమైన రాజధాని చూడొచ్చు అంటున్నారు. కానీ ఎలా ప్రపంచంలోనే నిలబెడతారండి. ఇది రాసి పెట్టుకోండి. 15 ఏళ్లలో కనుక పాలన వస్తే అమరావతిని ప్రపంచంలో నిలబెడతారండి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు కానీ. ఇదే నా మాట. అమరావతికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి గారు పదే భూములు తీసుకుంటున్నారు. 50,000 ఎకరాలు మరొకసారి తీసుకుంటున్నారు అంటున్నారు కదా. గతంలో ఇచ్చిన 53,000 ఎకరాలు అలాగే ఉన్నాయి. రైతులు 3 పంటలు పండే భూమి అదేంటి కోల్పోవడం ఎందుకంటారు? కోల్పోవటం ఏముందండి. ఇప్పుడు అమరావతి కట్టి చూపించారుగా మీకు బిల్డింగులు.
గత ప్రభుత్వం ఏమన్నారు, అసలు ఒక ఇటుక పడలేదు, ఒక రాయి పడలేదు, ఏమన్నారు, కట్టి చూపించారు కదండి. దాని బదులు వాళ్ళకి ఏదో లాభదాయకంగానే చూస్తారు కాబట్టి వాళ్ళ భూములు లాక్కుని వీళ్ళేం చేసుకుంటారండి. ఏదైనా మన గురించే వాళ్ళు ఆలోచిస్తున్నారు, మనం కూడా వాళ్ళకి సహకరించాలి. సహకరిస్తేనే ఏదైనా మంచిగా ఏర్పడుతుందండి. పాలన అనేది ఒకళ్ళు చేస్తుంటే ఒకళ్ళు వెనకాల లాగితే అనేది ఏర్పడదండి. అందరూ కలిసి కట్టుగా ఉంటేనే ఏదైనా సాధిస్తాం. చూస్తే రాష్ట్ర భవిష్యత్తు ఎలా అనిపిస్తుంది? ఈ 2 సంవత్సరాల దగ్గరగా ఉన్న పరిపాలన, ఒక పక్క గతంలో 9 పథకాలు సంక్షేమం అయితే ఇప్పుడు 6 పథకాలు ఇచ్చారు. దాంతోపాటు అప్పులు ఎన్నున్నా కానీ అభివృద్ధి ఆపమంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇప్పుడు గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని చూస్తే నగకి నాగలోగానికి ఉన్న తేడా ఉందండి. అదేదో దోపిడీ రాజ్యంలాగా ఉండేది, ఇప్పుడు ఉన్నదంతా సంక్షేమ రాజ్యంలా కనబడుతుంది. మన చంద్రబాబు నాయుడు అంటేనే ఒక బ్రాండు, ఆ బ్రాండ్కి వచ్చే పెట్టుబడులే సాక్ష్యం, దానికి ఎవరు ఏం చెప్పక్కర్లేదు. ఇలాగైతే మనకు ఒక 10-15 సంవత్సరాల్లో మన ఆంధ్ర మొత్తం దేశం మొత్తం మీద నెంబర్ 1 స్థానం అవుతుందని చెప్పేసి మనం గంటాపదంగా చెప్పొచ్చండి. క్యాబినెట్ మీటింగ్లో కూడా కలెక్టర్లకు సంబంధించి పనితీరుల రివ్యూ జరిగింది సార్ నిన్న. ఎలా ఉంది? జిల్లా కలెక్టర్లతో కూడా సమీక్ష, వాళ్ళకి నిజంగా పట్టించుకుంటున్నారా జిల్లాల్లో అన్నట్టుగా ఆయన ఒక పర్సంటేజ్ లెక్కన అడుగుతున్నారు. మీరు 13% ఉంది, మీరు 20% ఉందని. ఎలా ఉంది? కలెక్టర్లు కూడా దిశానిర్దేశం చేసినట్టేనంటారు? ఇది పరిపాలనా దక్షతకి నిదర్శనం అండి. ఏదో నేను అక్కడ కూర్చున్నాను, పరిపాలన చేస్తున్నాను, వాళ్ళ పనులు చేసుకెళ్తారని కాకుండా ప్రతి పనిని విశ్లేషించడం, ప్రతి పనిని మరికొంచెం మెరుగుపరచడం, ఈవేళ కన్నా రేపు మెరుగ్గా ఉన్నాం, రేపు కన్నా ఎల్లుండి మెరుగ్గా ఉండడం అన్నది చంద్రబాబు నాయుడు గారి రాజనీతి. దాని పరిపాలన దక్షత కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఆయనతో పాటుగా మిగిలిన మంత్రులందరూ కూడా మనం చెప్పుకోవాలంటే ఒక 6-7 మంత్రులు మాత్రం చాలా బాగా పనిచేస్తున్నట్టు లెక్కలో ఉంది. మిగిలిన వాళ్ళు అంతలాగా అనిపించట్లేదు. ఒక 6-7 మాత్రం ఎక్సలెంట్. నిమ్మల రామారాయణ అవ్వండి, లోకేష్ అవనివ్వండి, మరి పయ్యావుల కేశవ అవనివ్వండి, వీళ్ళందరూ కూడా బ్రహ్మాండమైన పనితీరు కల్పిస్తున్నారు. ఎలా ఉంటుంది సార్? ఒక పక్కేమో భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకి తొలిమెట్టు అంటున్నారు, అభివృద్ధి దొరుకుతుంది, దాంతోపాటు మాకు కూడా ఉపాధి ఉంటుంది చుట్టుపక్కల అంటున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? భోగాపురం ఎయిర్పోర్టు మన డిఫెన్స్ అకాడమీకి సంబంధించి విశాఖపట్నం ఉంది కాబట్టి ఇటు ట్రాఫిక్ డైవర్ట్ అవుతుంది, అందులోనూ పెయింట్ షాపులు కూడా అన్నీ ఇస్తామంటున్నారు అక్కడ. మాది విశాఖపట్నం. ఆ చుట్టుపక్కల భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చాక భూములన్నింటినీ కూడా మంచి రేట్లు వస్తున్నాయి, మంచి అభివృద్ధి జరుగుతుంది. రోడ్లు కూడా విపరీతంగా విశాఖపట్నం టు భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ చాలా బాగుందండి, బ్రహ్మాండంగా చేస్తున్నారండి. ఇలాగైతే ఒక 10-15 ఏళ్ళలో మాత్రం విశాఖపట్నం మొత్తం ఇండియా మొత్తంలో కల్లా 4వ సీటు 5వ సీటు పెద్ద సీటే అవుతుందండి. ఈ సంక్షేమ హాస్టల్కి సంబంధించి ప్రతిసారి కూడా పర్యవేక్షణ ఉండాలి, అందులోనూ అక్కడ పిల్లలకు కూడా కొంచెం హెల్త్కి సంబంధించి టెస్టులు కూడా చేయాలంటున్నారు నిన్న క్యాబినెట్ మీటింగ్లో. సార్ ఎలా ఉంది? P4 విధానంలో కూడా ఎవరైనా అడాప్ట్ చేసుకుంటే, దత్తత తీసుకుంటే బాగుంటుంది అలాంటివి అంటున్నారు. ఎలా ఉండబోతుంది? తదుపరి చూస్తే కూడా మన్యం జిల్లాలో ఉండే వాళ్ళకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏవో పెట్టి ట్రైనింగ్ ఇస్తామంటున్నారు సార్. బాగుంటుందా? టూరిస్ట్ శాఖ కూడా 250 ఎకరాలు ఏదో అంటున్నారు కదా, అటు సైడ్ డెవలప్ చేస్తామంటున్నారు మన్యం జిల్లాలో. అసలు పరిపాలన అంటేనే సంక్షేమంతో పాటు అభివృద్ధి అండి. ఈ రెండు కలిపితేనే పరిపాలన అవుతుంది. కానీ ఏదో మనం ప్రజలకి డబ్బులు ఇచ్చేసాం, వాళ్ళు ఏదో మనకు ఓట్లు వేస్తారన్నది పద్ధతి అయితే అది ఎప్పుడు కూడా ఎక్కడున్న గొంగలు అక్కడే ఉంటుందండి. ఇది అలా కాకుండా మన సంక్షేమం చూసుకుంటే, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చూసుకుంటే, 10 కాలాల పాటు పచ్చగా ఉండాలంటే, మన తెలుగు జాతి నిలబడాలంటే మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండాలి. దాని పరిపాలన కూడా ఇలాగుంటే ఇంకేం చూసుకోకర్లేదండి. ఎక్సలెంట్ పరిపాలన. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సార్, ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయనతో ఇంత కలిపే నడుస్తున్నారండి. అందులో మనం ప్రత్యేకించి ఇంకా ఆయన గురించి మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇద్దరు కూడా ఇద్దరు 2 భుజాలని, ఒకళ్ళు కుడి భుజం అయితే ఒక ఎడం భుజంగా ఉన్నారండి. ఇద్దరు కూడా మంచి పరిపాలన అందిస్తున్నారు. ఫైనల్గా ఒక మాట సార్, 10-15 ఏళ్ళు సమయం అడుగుతున్నారు సుస్థిరమైన రాజధాని అవ్వాలన్నా. ఆల్రెడీ పనులు మొదలు పెడుతున్నారు, వర్షాకాలం అయినా కానీ ఏ సీజన్లో అయినా జరగాల్సినవి జరుగుతున్నాయి. ఎలా అనిపిస్తుంది? కొంచెం సమయం ఇస్తే బాగుంటుంది. ఏమైనా మనం ఎవరికైనా ఇవాళ ఇల్లు కట్టాలంటే, మామూలు చిన్న ఇల్లు కట్టాలంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉంది. అలాంటిది ఇంత పెద్ద ప్రజా పరిపాలన నగరమైనటువంటి అమరావతి నిర్మించాలంటే అది మామూలు విషయమేం కాదండి. దానికి ఎంతో కృషి ఉండాలి, ఆ దీక్ష ఉండాలి, డబ్బులు ఉండాలి. మరి డబ్బులున్నా లేకపోయినా సరే ఒక్క నిర్మించగల స్థాయి ఉన్న నటుడు ఓన్లీ చంద్రబాబు నాయుడు మాత్రమే సార్. పండగలు ఏదో వచ్చినా కానీ కానుకలన్నీ ఇస్తూ ఉంటాయి రేషన్కు సంబంధించి. ఏమైనా సంక్రాంతి కానీ కిట్ ఏమన్నా ఇచ్చారా, లేకపోతే పర్టికులర్గా ఇంకా ఇవ్వాల్సి ఉందా? ప్రస్తుతానికి అయితే ఏమి ఇవ్వలేదండి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఇస్తారో వేచి చూడాలి. ఎలా ఉందన్న? కలెక్టర్ పైన దిశానిర్దేశం చేస్తున్నారు. ఏదైతే సాంఘిక సంక్షేమ హాస్టల్లో కూడా డెవలప్మెంట్ ఉండాలంటున్నారు. P4 పథకంలో అవి కూడా ఎవరైనా అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది.
ఏదైతే మన్యం ప్రాంతాల్లో వాళ్ళు కూడా ఒక ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసి ఆర్గానిక్ ఫుడ్స్ సర్వీస్ డెవలప్మెంట్ చేయాలంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది ఈ అంశం? ప్రజెంట్ ఇదంతా ప్రజెంట్ బాగానే ఉందండి. రోడ్లు కూడా బాగానే వేస్తున్నారు. మరి వాళ్ళకి తెలిసింది కదా ఏమేమి చేయాలనేది. వాళ్ళని బట్టి వాళ్ళ అభిప్రాయాలు బట్టి చేస్తూ ఉంటారు. పర్సంటేజ్ లెక్కన వాళ్ళ పనుల తీరుని వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తున్నారు. దిశానిర్దేశం చేస్తూ వార్నింగ్లు కూడా ఇస్తున్నారు. సరిగ్గా చేయాలి, నియోజకవర్గ వారీలుగా ఈ సంక్షేమ క్యాలెండర్లో ఒకటి విడుదల చేయాలంటున్నారు. మంచిదేనా? ప్రతిపక్షం ఉన్న వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళైనా సరే వీళ్ళైనా సరే. 60% అయితే బాగానే చేస్తున్నారు, ఇంకా 40% చేయాల్సి ఉంది. ఎలా అనిపిస్తుందన్న చూస్తే ఒక పక్క భోగాపురం ఎయిర్పోర్ట్తో పాటు రాజధాని అంశం బాగా పదే పదే వినిపిస్తుంది. డెవలప్మెంట్ ఎలా? ప్రజెంట్ అయితే మరి చంద్రబాబు నాయుడు గారు రాజధాని గురించి బాగా పట్టించుకుంటున్నారు. ప్రజెంట్ మనకి రాజధాని కావాలి కాబట్టి రాజధాని 5 ఏళ్ళలో పూర్తి చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే ఎలా ఉంటుంది? రెండో దశ ల్యాండ్ పూలింగ్ కూడా వెళ్తున్నారు. కొంతమంది స్వచ్ఛందంగా ఇస్తామంటున్నారు, కొంతమంది అనుమానాలు ఉన్నాయి అంటున్నారు. మంచి విధానమేనా? 1,00,000 ఎకరాలు అంటున్నారు, మరి 2 లక్షల కోట్లు అయితే అంటున్నారు. అయితే అండి ఈ రోజులో రేట్లు బట్టి 2 లక్షలు అవుతుంది, 3 లక్షలు అవుతుంది. అది భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరికి ఇవ్వచ్చు అంటారు? ఈ కూటమిగా లేదా పాత ప్రభుత్వానికి అంటారు? ఇద్దరు చేసి ఉన్నారు కాబట్టి ఇద్దరికి ఇవ్వచ్చు. ప్రజెంట్ ఫస్ట్ మరి జగన్ గారు కూడా దాంట్లో ఫస్ట్ భాగమే ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇవ్వచ్చు. అంటే జగన్ గారు కూడా అంటున్నారు కదా, నదీ పరివాహక ప్రాంతంలో అమరావతి ఉంది, ఈ గుంటూరు మంగళగిరి మధ్యలో ప్లాన్ చేస్తుంటే ప్రభుత్వ భవనాలు బాగుండేదని ఆయన వాదన. మొన్న కూడా మీడియా ముఖంగా అంటున్నారు, ఏమంటారు దాని గురించి? ఐడియా లేదు. ఇటు పక్క చూసుకుంటే అన్న పవన్ కళ్యాణ్ గారు కూడా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు మొన్న పిఠాపురంలో. ఆయన కూడా అంటున్నారు పాలనాపరమైన అంశాల్లో తప్పులుంటే మాజీ నాయకులు మాట్లాడడంలో తప్పులేదు, కానీ పదే పదే టార్గెటెడ్గా ఇక్కడ ఏదో జరిగిపోతుంది పిఠాపురంలో అన్నట్టు మాట్లాడొద్దు అంటున్నారు. ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఏమి ఉండదులే కానండి, వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మాట్లాడుకుంటారు. పనితీరంగా అయితే పనిపరంగా అయితే ప్రజెంట్ బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు పర్లేదా నిబద్ధతగా? పర్లేదండి, పవన్ కళ్యాణ్ గారు పర్లేదండి. విశాఖపట్నం అభివృద్ధి ఎలా అనిపిస్తుంది? ఇటు పక్క ఐటీ కంపెనీలతో పాటు అనేక కంపెనీలు వస్తున్నాయి, మరి అమరావతికి కూడా కొద్దిగా ఇండస్ట్రియల్ సెక్టర్ వస్తే బాగుంటుంది అంటున్నారు కదా. వస్తే బాగానే ఉంటుంది. 10-15 ఏళ్ళు సమయం అంటున్నారు, ఇవ్వగలమా? 10-15 ఏళ్ళు అంటే కష్టం అండి. ఈసారి చూస్తే బాగానే ఉంటుంది. ఏంటంటే మున్సిపల్ ఎన్నికలు కొద్దిగా పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఇప్పుడు పక్క స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి, పంచాయతీలు జూను జూలైకి వెళ్ళి. దీంతోపాటు 2029 హవా ఎలా ఉంటుంది? కూటమి ఇచ్చిన సంక్షేమాలు కూడా ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఎలా ఉంటుంది? 2029 ఎలక్షన్ చూసుకుంటే 2 కూడా పోటాపోటీగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. అది యంగ్ లీడర్స్ వస్తారా? లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సీఎం బరిలో ఉండొచ్చా? ఏజ్ రీచ్ చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారిని వస్తే ఇంకా బాగుంటుంది. అంటే యంగ్గా ఇప్పుడున్న జనరేషన్ బట్టి వాళ్ళు వస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. సార్ రాష్ట్రంలో 18 నెలలు దగ్గర 2 సంవత్సరాలు. పాత ప్రభుత్వంలో 9 పథకాలు అయితే ఈ ప్రభుత్వంలో 6 పథకాల గురించి గవర్నమెంట్ పరిపాలన చాలా బాగుంది. ప్రజలు అందరూ సుఖంగా ఉన్నారు, హ్యాపీ. అంతే. సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సంక్రాంతి కానుక ఏమైనా అందుకుంటున్నారా? చెప్పాక మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్, మాకు డిఏ ఇచ్చాడు, మాకు అది చాలు. ఓకే. భోగాపురం ఎయిర్పోర్ట్ చూసే ఉంటారు, హడావుడి అన్నీ బాగానే ఉన్నాయి. క్రెడిట్ ఎవరికి ఇవ్వచ్చు అంటారు? ఇప్పుడు ప్రభుత్వానికి, పాత ప్రభుత్వానికి? పాత ప్రభుత్వాన్ని చెత్త ప్రభుత్వం పాలయ్యాలి తీసుకెళ్ళి, ఇది తొక్క పరిపాలన అది. మా ప్రభుత్వంలోనే అయిందంటున్నారు కదా వాళ్ళు. ఏమంటే ఆంధ్ర కబులు చెప్పున్నారు, వాళ్ళకి ఏమంటే తెలుసు కదా. అందుకే కదా 150 సీట్లు 11 సీట్లు పరిపాలన చేశారు. అమరావతి సూపర్. ఇప్పుడైనా మనం బాగున్నా, మన ఫ్యూచర్ బాగుండాలి. మనం ఇవాళ రూపాయి తీసుకుని చేసుకోవడం కాదు, మన పిల్ల పొడిచి బాగుండాలి. దాని గురించి ఇదే అభివృద్ధి పనులు చాలా బాగుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.